శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం బీజేపీ టికెట్ తనకే వస్తుందని గట్టిగా చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం తాను పాటుపడుతున్నానన్నారు. తాను పోటీ చేస్తుందని స్వార్థం కోసం కాదని అభివృద్ధి కోసమన్నారు. పట్టణంలో జయహో హిందూపురం పేరుతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాలే కాదు, చుట్టుపక్కల నుంచి కూడా వేలాది మంది తరలి వచ్చి హిందూపురంలో ఒక అభివృద్ధి కావాలనే గొప్ప నినాదంతో మార్పుని కోరుకుంటున్నారు. అందుకు కారణంగా పెద్దలందరి యొక్క అనుమతితో హిందూపురంలో ఇప్పుడు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో గత 3 రోజులుగా మండల స్థాయి, గ్రామ స్థాయిలో పర్యటన చేస్తూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించారు. నాకున్న అభిప్రాయం మేరకు, నాకు వచ్చిన సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ ఇక్కడ సీటును ప్రకటిస్తుంది. స్వామి పరిపూర్ణానందగా అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఇక్కడ జాతి, వర్ణ, కుల, లింగ వివక్ష లేకుండా అత్యద్భుతమైన అభివృద్ధిని సాధించడానికి, మోడీ గారి యొక్క సంకల్పాన్ని ఇక్కడ నెరవేర్చడానికి ఈ బరిలో దిగడానికి సంసిద్ధమై ఉన్నాను. తప్పకుండా అత్యధికమైన మెజారిటీ తిరగరాస్తుంది. ఇప్పుడు భారతదేశం మొత్తం హిందూపురం యొక్క సీటు మీద విశేషమైన హాట్ టాపిక్ గా మారింది. పెద్ద చర్చనీయాంశమైంది. ఈ రోజు త్వరలో వెలువడుతుంది. అందరి యొక్క మనస్సు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అది నెరవేరే సమయం వచ్చిందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, గుడ్ మార్నింగ్ సందీప్. నిన్న హిందూపురం పట్టణంలో నువ్వూరు ఆంజనేయ స్వామి వద్ద నుంచి అంబేద్కర్ కూడలి వరకు కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ర్యాలీ నిర్వహించారు. జయహో హిందూపూర్ పేరుతో నిర్వహించినటువంటి ర్యాలీ అనంతరం అంబేద్కర్ కూడలిలో ఆయన ర్యాలీకి హాజరైనటువంటి ఆయన అభిమానులు, భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగంలో సోషల్ మీడియాలో గానీ ఇతర ప్రసార మాధ్యమాల్లో కూడా ఈ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిత్వం తెలుగుదేశం పార్టీకి ఖరారైనట్లు, కొంతమంది పేరుతో ఖరారైనట్లు వస్తున్నటువంటి వార్తల్లో నమ్మొద్దట. వార్తల్లో నిజం లేదు. ఖచ్చితంగా హిందూపురం పార్లమెంట్ స్థానం ఖచ్చితంగా పొత్తుల్లో భాగంగా బీజేపీకే కేటాయిస్తారు. ఆ బీజేపీ తరఫున కూడా తనకు అధిష్టానం ఖచ్చితంగా హామీ ఇచ్చింది. ఖచ్చితంగా హిందూపురం ప్రాంతం అభివృద్ధి కోసమే హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం తరఫున తాను పోటీ చేస్తానని చెప్పేసి పరిపూర్ణానంద స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు సంచలనంగా కూడా మారాయి. ఎందుకంటే ఇప్పటికే హిందూపురం పార్లమెంటు స్థానం ఇప్పుడు హిందూపురంలో జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి పార్థసారథికి పెనుగొండ అసెంబ్లీ స్థానం కేటాయించకపోవడం, ఆయనకు ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ స్థానంలో పోటీ చేస్తారో కూడా కేటాయించకపోవడం, నిన్నటి నుంచి కూడా ఆ స్థానం నుంచి బీకే పార్థసారథి పోటీ చేస్తారన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు తెలుగుదేశం పార్టీలో కూడా ఇది ఒక రకమైనటువంటి ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలో పార్థసారథికి ఎక్కడో చోట కేటాయించాలి కాబట్టి ఖచ్చితంగా హిందూపురం పార్లమెంట్ స్థానం కేటాయిస్తారన్నటువంటి చర్చ నిన్న మధ్యాహ్నం నుంచి ఊపందుకుంది. నిన్న సాయంత్రం పరిపూర్ణానంద స్వామి చేసినటువంటి వ్యాఖ్యలు ఈ పొత్తుల్లో భాగంగా ఈ చర్చ ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో అన్నటువంటి ఒక రకమైనటువంటి ఆసక్తి అయితే రేకెత్తిస్తోంది. అయితే పరిపూర్ణానంద స్వామి తన రాజకీయాల మీద కూడా తనకు మక్కువ లేదని, ప్రధానంగా హిందూపురం ప్రాంతంలో వెనుకబడినటువంటి ప్రాంతం, హిందూపురం ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పాలకులు తమ రాజకీయ ప్రయోజనాలు చూస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని, ఖచ్చితంగా హిందూపురం ప్రాంతాన్ని తాను అభివృద్ధి చేసే ఉద్దేశంతోనే రాజకీయాలు లేకొస్తున్నాను, దీంట్లో తన వ్యక్తిగత ప్రయోజనం కానీ స్వార్థ ప్రయోజనాలు ఏవి లేవంటూనే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పవస్తుంది. శేఖర్, అంటే ముఖ్యంగా హిందూపురం ప్రాంతంలో ఎంతమంది పోటీలో ఉన్నారు? ప్రధానంగా హిందూపురం పార్లమెంటు స్థానానికి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి జలధరాశి శాంతమ్మను వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిత్వానికి ఖరారు చేసింది. ఈ హిందూపురం ప్రాంతంలో ప్రధానంగా బీజేపీ తరఫున కనుక కదిరికి చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిపూర్ణానంద స్వామి బీజేపీ ఈ హిందూపురం పార్లమెంట్ స్థానం పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాలని చెప్పేసి గట్టిగా ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జనసేన నుండి కూడా ఖచ్చితంగా ఈ ధర్మవరం స్థానంలో ఉన్నటువంటి ధర్మవరం జిల్లా అధ్యక్షుడుగా, సత్యసాయి జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నటువంటి జనసేన
పార్టీకి చెందినటువంటి చిలకం మధుసూదన్ రెడ్డి కూడా తను ఈ పొత్తులో భాగంగా పార్లమెంట్ అభ్యర్థి స్థానం తనకు కేటాయించాలని, ఒకవేళ ధర్మవరం అసెంబ్లీ స్థానం కేటాయించిన పక్షంలో తనకు కావాలని పట్టుబడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు తెలుగుదేశం పార్టీలో కూడా ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునేటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బీకే పార్థసారథికి తెలుగుదేశం పార్టీని తరపున అభ్యర్థి నిర్ణయించి ఆ తెలుగుదేశం పార్టీని పొత్తులో భాగంగా సీట్ను తీసుకుంటుంది. ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి ధీమా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పార్లమెంట్ అభ్యర్థి స్థానానికి కూడా ఖచ్చితంగా ఒక రకమైనటువంటి పోటీ కూడా నెలకొందని చెప్పవచ్చు. శేఖర్, అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీకి 6 ఎంపీ సీట్లు కేటాయించారు. దాంట్లో పరిపూర్ణానంద స్వామికి ఏదైనా సమాచారం ఉందా? అంటే టికెట్ ఆయనకే వస్తుందన్న ఆశ ఎలా ఉందంటారు? వాస్తవంగా హిందూపురం ప్రాంతం ప్రధానంగా అంటే హిందూపురం ప్రాంతం కర్ణాటకగా ఆనుకున్నటువంటి ప్రాంతం. అంటే ఈ ఆధ్యాత్మికంగా హిందూ సిద్ధాంతాల పరంగా ఈ హిందూపురం నియోజకవర్గం కావచ్చు, మడకశిర నియోజకవర్గం కావచ్చు, కొంచెం కొద్ది మేరకు బీజేపీకి ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైనటువంటి పుట్టపర్తి, కదిరి, ఈ కదిరి కూడా గతంలో బీజేపీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే స్థానం గెలిచినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎంఎస్ పార్థసారథి ఆయన కూడా ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిత్వం రేస్ లో ఉన్నారు. అలాగే ఈ కదిరి ప్రాంతానికి చెందినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి, అంటే దీంతో దాదాపుగా అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి జిల్లాలోనే బీజేపీ కొద్దిగా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పొత్తులో భాగంగా తమకి కేటాయిస్తే ఖచ్చితంగా ఈ సీటు గెలుచుకుంటామన్నటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి చెందిన సీటు తమకే కేటాయించాలని కూడా బీజేపీ గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా ముందుగానే అంటే పొత్తులు కుదరక ముందే పరిపూర్ణానంద స్వామి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ బీజేపీ తరఫున తాను పోటీ చేస్తానని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇప్పటికీ అంటే ఒకవేళ బీజేపీకి ఇస్తారా ఇవ్వరా అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా బీజేపీ గట్టిగా పట్టు పెడితే కనుక ఈ సీటు తమకే కేటాయిస్తారన్నటువంటి ఆశాభావం అయితే బీజేపీ శ్రేణుల్లో నెలకొని ఉంది. సందీప్, థ్యాంక్ యూ శేఖర్. Virus.